జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. లింగమనేని వెంట మద్దతుగా కూటమి ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, ఎన్ ఈశ్వరరావు వెళ్లారు. జనసేన అభ్యర్థిగా రాజ్యసభకు నామినేట్ చేసినట్లు రమేష్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లింగమనేని రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలక్ట్ అయ్యాక అందరితో మరోసారి మాట్లాడతానని రమేష్ వెల్లడించారు. విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పడమట ఇండోర్ స్టేడియాన్ని ఆధునీకరించి రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యువత కళలను సాకారం చేసే స్పోర్ట్స్ హబ్గా విజయవాడను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. విజయవాడలోని చెన్నుపట్టి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. యువత వ్యక్తిత్వ వికాసంలో క్రీడల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విజయవాడలోని యువ క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించేందుకు అత్యుత్తమ క్రీడా వసతులు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించినట్లు తెలిపారు. పివి సింధు స్థాయి క్రీడాకారులు మాత్రమే కాదని, ఆమె స్ఫూర్తితో మన గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ వేదికపై భారత జెండాను రెపరెపలాడించే ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు. వారికి కావలసిన వేదికలు, శిక్షణ సదుపాయాలు, ప్రోత్సాహం అందించడం మన బాధ్యతని ఎంపీ పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ రంగంలో చేతన్ ఆనంద్, పివివి లక్ష్మి, రుత్వికా శివాని, మేఘనా జకంపూడి, సూర్య చరిష్మా వంటి ప్రతిభావంతులను అందించిన విజయవాడ రాబోయే రోజుల్లో మరింత మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను దేశానికి అందించే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇండోర్ స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి క్రీడాకారులు అత్యుత్తమ వాతావరణంలో సాధన చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడలకు సంబంధించిన మౌలిక వసతుల విస్తరణ, శిక్షణ సదుపాయాల మెరుగుదల, యువ ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఎంపీ స్వయంగా బ్యాడ్మింటన్ ఆడి వారిని అభినందించారు. పోటీల నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నాళ్లుగానూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అవుట్ఫాల్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు వర్షపు నీటి పారుదల కోసం స్మార్ట్ వాటర్ డ్రైన్లు నిర్మించి రైల్వే ట్రాక్ కింద పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 1 టౌన్ జెండా చెట్టు, గాంధీ హిల్, నైజాం గేట్ ప్రాంతాల్లో అవుట్ఫాల్ డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి మాజీ కార్పొరేటర్లు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. భారీ వర్షాల సమయంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మించాలని సూచించారు. అలాగే రైల్వే ట్రాక్ కింద పెరిగిపోయిన పూడికలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. దశాబ్దాల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించిన నైజాం గేట్, గాంధీ హిల్ అవుట్ఫాల్ డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం పెరిగిన జనాభాకు సరిపోవడం లేదని అన్నారు. ఆధునిక భూగర్భ డ్రైనేజీ పైపులతో వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మాజీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన పనులను దశల వారీగా చేపడతామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కిటికీలో నుంచి కిందకు దూకేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. భయంతో కొందరు బస్సు దిగగా ప్రాణ భయంతో మరికొందరు ప్రయాణికులు దూకేశారు. మొత్తంగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఏం కాదు మీరు ఎక్కడ దిగండి. దేశంలో భూ సంస్కరణల అమల్లో ముఖ్యంగా ల్యాండ్ సీలింగ్ చట్టాల అమలుకు చండ్ర రాజేశ్వరరావు చేసిన కృషి చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కొనియాడారు. పేదలు, రైతులు, కూలీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత నాయకుడిగా ఆయన నిలిచిపోయారని అన్నారు. చండ్ర రాజేశ్వరరావు ఆశయాల సాధన కోసం సిపిఐ నిరంతరం ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి వేడుకలను సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరై చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా చండ్ర రాజేశ్వరరావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. దున్నేవాడికే భూమి అనే లక్ష్యంతో భూ సంస్కరణల కోసం ఆయన చేసిన ఉద్యమాలు వేలాది మంది పేద రైతులకు అండగా నిలిచాయని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ చట్టాల అమల్లో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమని, భూమి లేని నిరుపేదలకు సాగు భూమి అందించాలన్నది ఆయన జీవిత లక్ష్యమని వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక సమానత్వం, కార్మిక, రైతు సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలు నేటికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న అసమానతలు, పేదలపై జరుగుతున్న దోపిడీని ఎదుర్కోవడానికి చండ్ర రాజేశ్వరరావు ఆశయాలు మరింత అవసరమని ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రజుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు ఈ దేశంలో పీడిత, తాడిత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించడమే కాకుండా దున్నేవాడికే భూమి కావాలని నినదించి నాటి పాలక వర్గాన్ని, ఇందిరాగాంధీ గారిని సైతం మెడల వంచి ఈ దేశంలో కోట్ల ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి భూ కామందలకు వ్యతిరేకంగా భూ పోరాటాలు బయట ప్రజల్లో కూడగట్టి నిర్వహించడమే కాకుండా చట్టసభల్లో దున్నేవాడికే భూమి కావాలని చెప్పి ల్యాండ్ సీలింగ్ చట్టాలను అమలు చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. అదేవిధంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఈ బాంఛ ద్వారా కాల్ముక్త అనేటువంటి ఒక అనాగరికమైనటువంటి సమాజాన్ని విముక్తి చేయడానికి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు అహరం కృషి చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు విజృంభించి విచ్చుకత్తుల వలె రెచ్చిపోతున్న నేపథ్యంలో అలాంటి వారికి వ్యతిరేకంగా స్వతహాగా తాను కర్ర చేత బూరి ప్రజలు రక్షించడానికి కావలసినటువంటి ఒక సైనికుడై ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు ఈ దేశంలో పేదరికం పోవాలి, అదేవిధంగా దోపిడీ పోవాలి, అదేవిధంగా ప్రజల యొక్క సిరి సంపద అందరికీ వాటా కావాలని చెప్పి తన జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. భారతదేశంలో భూ పోరాటాలకి ఆద్యుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. అగ్రవర్ణాల కుటుంబంలో జన్మించినటువంటి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు తనకున్నటువంటి యావత్తు ఆస్తిని కూడా, అతనికి సంక్రమించినటువంటి 400 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఆ రోజు ఉన్నటువంటి కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చల్లపల్లి భూ పోరాటానికి ఆజ్యం పోశాడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. అదేవిధంగా ఇక్కడ భూమి కోసం సాగినటువంటి పోరాటం దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా దానికి ప్రేరేపణగా గావించి అనేక లక్షల మందికి కూడా భూమి పంపిణీ చేసేటటువంటి కార్యక్రమానికి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఆద్యంగా
కాబట్టి దేశంలో భూమి లేనటువంటి వారందరికీ కూడా భూమిని కల్పించడం జరిగింది. విజయవాడ నగరంలో ముఖ్యంగా సంఘ వ్యతిరేక శక్తులు పెట్టరేగిపోతున్నటువంటి కాలంలో ఆనాడు ఉన్నటువంటి యువ కమ్యూనిస్టులందరినీ కూడా సమైక్యం చేసి ఈ ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపి విజయవాడ నగరం నుంచి తరిమి వేసినటువంటి చరిత్ర కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారికి ఉన్నది. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి ప్రతి పోరాటానికి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు యొక్క పోరాట స్ఫూర్తి అనేటటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తీవ్రమైన వేసవి పరిస్థితిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో 62 రోజుల పాటు నిరంతరంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. సమాజం పట్ల బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజలకు చల్లని మజ్జిగ, సుగంధి వాటర్ అందించడం ద్వారా వేలాది మందికి ఉపశమనం కలిగించారని పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకిత భావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్ ఆంధ్రప్రభ కాలనీలో జై భారత్ సేవాదల్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డీలర్స్ ఆధ్వర్యంలో గత 62 రోజులుగా మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు మజ్జిగ, సుగంధి వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా నేటితో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ హాజరై ప్రజలకు సుగంధి వాటర్ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించి వారి సేవా తత్వాన్ని కొనియాడి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ, తీవ్రమైన వేసవి పరిస్థితిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో 62 రోజుల పాటు నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజం కోసం బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజలకు చల్లని మజ్జిగ, సుగంధి వాటర్ అందించడం ద్వారా వేలాది మందికి ఉపశమనం కలిగించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రమణ, నగేష్, వాసు, కుప్పాల శ్రీనివాస్, మార్కండేయులు, రాజు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఏజెంట్స్ అందరి ఆధ్వర్యంలో సింగనగర్లో ఉంటున్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కూడా కలిసి దాదాపు 62 రోజులుగా ఏదైతే మండిపోతున్నటువంటి ఎండల్లో ప్రజలందరికీ కూడా మజ్జిగ కానీ లేకపోతే సుగంధి వాటర్ కానీ ఇవన్నీ అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే 62 రోజులుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు చివరి రోజుకి వచ్చిన సందర్భంగా నేను వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఏదైతే మన సెంట్రల్ నియోజక శాసనసభ్యులు ప్రభుత్వ బోండామ్మ గారు చెప్తారో సేవ చేసే మనం ముందుకెళ్లాలా, సేవా మార్గంలో 10 మందికి ఆదర్శంగా నిలచాలని ఏదైతే ఆయన చెప్తారో ఆయన వాక్కులు వీళ్ళందరూ కూడా తీసుకొని పాటిస్తూ ఆయన ప్రారంభించినటువంటి ఈ యొక్క మంచి మహాత్మైన కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 62 రోజుల పైగా కంటిన్యూస్గా బటర్ మిల్క్ పంపిణీ కానీ, సుగంధి వాటర్ కానీ ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఈ మండు టెండర్లో ఇవ్వటం, ఈ అసోసియేషన్లో ఉంటున్నటువంటి బిల్డర్స్ కానీ లేకపోతే ఏజెంట్స్కి కానీ డీలర్స్ కానీ అందరికీ కూడా ఉదయపూర్వక పేరున అభినందనలు, శుభాకాంక్షలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకం తరపున తెలియజేస్తా ఉన్నా. దీనికి సహకరించిన ప్రతి డీలర్లకి, రియల్ ఎస్టేట్ బిల్డర్లకి, డీలర్లకి మరియు మీడియేటర్లకి, అలాగే మా కోఆపరేట్ చేసిన విజయవాడ విందు వారికి, అలాగే వర్తక సంఘాల వారికి, మిగతా ప్రజలందరికీ, అలాగే ప్రతి డోనర్కి, ప్రతి దాతకి, సహాయ సహకరించిన ప్రతి దాతకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఏడు ఇలాగే దాతలు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి కూడా నెక్స్ట్ వినాయక చవితి కూడా ఉంటుంది. ఆ వినాయక చవితి కూడా ప్రతి దాత ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మా భక్త సమాజం తరపున ప్రతి ఒక్క సేవ చేయడానికి ప్రతి ఒక్కరు విరివిరిగా ముందుకు వచ్చి మా అందరికీ కోఆపరేషన్ చేసి మా అందరూ అన్నంటే ఉండి నడిపించారు. వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అలాగే మా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విఎంసీ వారికి, అలాగే జనావాసాలకు అందరికీ హృదయపూర్వక. రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న విజయవాడలో ధర్నా చౌక్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య తెలిపారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాలు పెంచడం, కౌల రైతులకు సులభతరంగా గుర్తింపు కార్డులు జారీ చేయడం, అన్నదాత సుఖీభావ పథకం కింద పెట్టుబడి సాయం పెంచడం, పంట రుణాల వడ్డీ రాయితీలు, బీమా బకాయిలు, ఇన్పుట్ సబ్సిడీలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రైతులకు రుణమాఫీ,
పలు పంటలకు గిట్టుబాటు ధరలు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి వంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి రైతుల రాయబారం అనేటువంటి పేరుతో విజయవాడ కేంద్రంగా కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 22 జిల్లాల రైతాంగం ఈ రైతుల రాయబారానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదే వాగ్దానాలకే పరిమితమవుతారు తప్ప అమలు దిశగా ఎక్కడ కూడా పూర్తిగా కనిపించడం లేదు. రైతులేమో ఒకవైపున అతివృష్టి, మరొక వైపున అనావృష్టి సంభవిస్తూ ఎప్పటికప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభాలకి వారు కూడుకొని పోతూ ఉన్నారు. అయినా పాలకులు ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వం అని చెప్పడమే తప్ప నిర్దిష్టంగా ఏ సంవత్సరంలో కూడా ఏ సీజన్లో కూడా రైతులు ఆదుకున్నటువంటి పాపాల పోలేదు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించి సులభంగా గుర్తింపు కార్డులు జారీ చేసి కౌలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ 2 ఏళ్ల కాలంలో నెరవేర్చలేదు. జూన్ నాటికి చూస్తే 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనేది స్పష్టంగా తెలుస్తుంది. రెండో అంశం, అన్నదాత సుఖీభవ పథకం రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు. ఈ 2 సంవత్సరాల్లో భూమి లేని కౌలు రైతుకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంటే ఈ రోజు నాటికి రాష్ట్రంలో 80% భూములు పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. మరి అటువంటప్పుడు కౌలు రైతుల వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సింది పోయి కౌలు రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు. ఈ నెల 30వ తారీఖున రైతాంగ సమస్యలు అలాగే కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నాకు పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజునే ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా పంటలు ధరలు మద్దతు ధర లేనప్పుడు ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అలాగే కౌలు రైతులకు మేము రాగానే భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు కార్డులు ఇస్తామని చెప్పి, అలాగే అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారులు రావడం జరిగింది. మరి ఆనాడు ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలని పరామర్శించడం, వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా చూసినప్పుడు కౌలు రైతుల్ని నిర్లక్ష్యం చేశారు. ఇవాళ కౌలు రైతులు అనే మాటే రావటం లేదు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.